క్రోధి నామ ఉగాది పంచాంగం ఏడాదంతా మేషరాశి వారికి రాజయోగం. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరమంతా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ సంవత్సరమంతా మేషరాశి వారి జాతకంలో గ్రహస్థానాలు ఏ విధంగా ఉన్నాయి వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈ సంవత్సరం ఊహించని ప్రయోజనాలు. శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగం ఆధారంగా మేషరాశి వారికి చాలా అనుకూల ఫలితాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. బృహస్పతి ధనస్థానంలో సంచరించడం వల్ల, శని లాభస్థానంలో సంచరించడం వల్ల, రాహు వ్యయస్థానంలో సంచరించడం వల్ల, కేతువు కూడా 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం వల్ల మేష రాశి వారికి ఈ సంవత్సరం ఊహించని ప్రయోజనాలు కలుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత మెరుగ్గా ఉంటుంది. ధనస్థానంలో బృహస్పతి మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం ధనస్థానంలో బృహస్పతి ఉండటం వల్ల వర్తక వ్యాపారాలలో లాభదాయకంగానూ, ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే విధంగానూ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వస్తు లాభం, ధన వృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి జాతకులు బాగా ఆర్థికంగా ఎదగడానికి దోహదం చేస్తుంది. వీరికి ఈ ఏడాది రాజయోగమని చెప్పాలి. లాభస్థానంలో శని లాభస్థానంలో శని ఉండడం వల్ల వ్యాపార విషయంలో, నూతన గృహ నిర్మాణ విషయంలో శుభ ఫలితాలు వస్తాయి. శత్రువులపై విజయం దక్కుతుంది. ధైర్యంతో ముందడుగు వేస్తారు. వ్యయస్థానంలో రాహువు ఉండటం వల్ల ఈ సమయంలో కాస్త వ్యసనాలకు దూరంగా ఉండాలని సలహా ఇవ్వబడింది. ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, మానసిక సంతోషం కలుగుతుంది. సినీ రంగాల వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు వస్తాయి. మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలు. రైతాంగం కూడా ఆశించిన మేర ఫలితాలు పొందుతుంది. మేషరాశి వారి జీవితంలో జీవిత భాగస్వామితో సుఖ సంతోషాలు ఉంటాయి. అవివాహితులకు వివాహాలు అవుతాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం అన్ని సానుకూల ఫలితాలు ఉండడం వల్ల వారి దశ మారుతుందని చెప్పవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.